గం గణాధిపతయే నమః. తండ్రి ఆదేశమున మీరలేని హేమకంఠుడు తన తల్లి అయిన సుధర్మను ప్రేమగా సమీపించి ఇలా అన్నాడు. ఓ తల్లీ! నన్ను ఇలా ఒంటరిని చేసి వెళ్ళటం మీకేమన్నా న్యాయమా? మీతో పాటు నన్ను అరణ్యాలకు వచ్చేలా తండ్రిగారికి చెప్పి నీవు దయతో ఒప్పించు. వారంగీకరిస్తే మీ ఉభయులకు సేవ చేస్తూ నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను. మీకు దూరమైనాక ఇక ఈ రాజ్యమన్నా, నాకు ఈ జీవితమన్నా ఏమాత్రం కాంక్ష లేదు అంటూ బ్రతిమాలాడు. అందుకు మహారాణి అయిన సుధర్మ తన కుమారుణ్ణి అనునయిస్తూ శిరస్సున ముద్దాడి ఇలా అన్నది. నాయనా! తీవ్రమైన శారీరక అస్వస్థతకు గురయ్యున్న మీ తండ్రి ఇందుకు ఏమాత్రం ఒప్పుకొనరు. పైగా అది ధర్మ విరుద్ధం కూడాను. నేను మాత్రం మీ తండ్రి గారిని సుఖాలలో అనుసరించినట్లే ఈ బాధలలో కూడా తోడుగా ఉంటాను. అదే నిజమైన పతివ్రతకు ఆచరణీయం. కనుక నీవు ఇక ఏమాత్రం ఆలస్యం చేయక మీ తండ్రి గారి ఆదేశానుసారం మన నగరానికి ఈ పరివారంతో పాటు వెనక్కు మరలటం శ్రేయస్కరం అంటూ నచ్చజెప్పింది. ప్రేమపూర్వకమైన తల్లి అనునయ వాక్యాలను విన్న హేమకంఠుడు ధర్మబుద్ధితో తన మాతాపితరులకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన పరివారంతో తన రాజ్యానికి వెనుతిరిగాడు. తిరిగి తన రాజభవనంలో ప్రవేశించి దుఃఖంతోనూ, సంతోషంతోనూ సమ్మిళితమైన అంతరంగంతో తన ప్రజానీకాన్ని పుత్రప్రేమతో తండ్రి బోధించిన రీతిలోనే ఎంతో ధర్మబద్ధంగా రాజ్యపాలన చెయ్యసాగాడు. సుబల, జ్ఞానగమ్యులని మంత్రులిద్దరూ తనకు ముందు నడువగా భార్య సుధర్మ తనను నీడయై అనుసరించగా రాజు ఘోరారణ్యములో ప్రవేశించాడు. వారందరూ వా వానప్రస్థ ధర్మములైన ఒంటిపూట భోజనం, నేలపైన శయనించటం వంటి నియమాలను పాటిస్తూ మార్గమధ్యంలో కలిగే ప్రయాణపు బడలిక చేత, ఆకలి దప్పుల చేత బాధలను అనుభవిస్తూ కూడా సుఖదుఃఖాలను సమదృష్టితో చూసే యోగుల వలె మార్గాయాసాన్ని తొలగించుకుంటూ దీక్షగా తమ ప్రయాణం కొనసాగించారు. ఇలా చాలా అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళి ఒక సుందరమైన ప్రదేశంలో తామర పుష్పాలతో నిండిన సరోవరాన్ని చూశారు. అనేక జల పక్షులతోనూ, జలకాలాడే ఏనుగుల సమూహంతోనూ, తామర పుష్పాలతోనూ నిండిన ఆ సరస్సు ఎంతో అందంగా కనిపించింది. అనేక వృక్షాలతో, దట్టమైన తీగలతో చుట్టుకొని ఉన్న చూడటానికి ఆహ్లాదం కలిగించేదిగా ఉన్నాయి. అక్కడ చల్లని సుగంధ వాయువులు ఆ సరస్సు మీద నుంచి వీచి, ఆ ప్రశాంత పరిసరాలను మనస్సుకు ఒక అనిర్వచనీయమైన ప్రశాంతతను కలిగిస్తున్నాయి. ఆ సరస్సులో నుండి తమ స్నానపానాలకు, అనుష్ఠానాలకు అవసరమైన నీటిని అక్కడి మునులు తమ పూజలకై ఫలపుష్పాలను కూడా తీసుకెడుతుంటారు. అక్కడ రకరకాల పక్షులు తమ కిలకిలారావాలతో అదో దివ్యలోకమా, లేక స్వర్గములోని నందనోద్యానమా అనిపించేలా ఉన్నది. ఆ చల్లని గాలి సోకగానే శరీరానికి బడలిక తీరి, వేరే లోకాల అంచుల్లోకి తీసుకెళుతున్నదా అన్నంత విశ్రాంతి కలిగించేలా ఉన్నది. అలాంటి సుందరమైన మనోజ్ఞమైన సరోవర సమీపంలోకి చేరిన రాజు తన మంత్రులతోనూ, భార్యతోనూ కూడా కలిసి విడిది చేసి, అక్కడ తన స్నాన సంధ్యాదికములను నిర్వర్తించుకొని, సమీపంలో లభించిన కందమూలాలను భక్షించి, ఆనాటికి విశ్రాంతి తీసుకొనసాగాడు. ప్రయాణపు బడలికతో రాజుకు అక్కడి ఇసుక తిన్నెపైననే కంటికి మంచి నిద్ర పట్టింది. భార్య సుధర్మ భర్త యొక్క అలసట తీరేలా పాదములు ఒత్తసాగింది. మంత్రులిద్దరూ ఆమె ఆదేశం మేరకు కందమూలాలు సేకరించటానికి అరణ్యంలోనికి వెళ్ళారు. ఇంతలో అక్కడికి వచ్చిన అద్భుతమైన ముఖ వర్చస్సుతో, బ్రహ్మ తేజస్సుతో కుమారస్వామిగా అనిపించేలా వెలిగిపోతున్న ఒక ఋషి కుమారుణ్ణి సుధర్మ చూచింది. తనలో తాను ఇలా అనుకున్నది. ఆహా! ఈ ముని కుమారుని వలన నా మనస్సులో గల అభీష్టములు తప్పక నెరవేరగలవనిపిస్తున్నది. నెమ్మదిగా అతనిని సమీపించి ఇలా ప్రశ్నించింది. ఓ ఋషికుమారా! నీవెవరు? ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ తల్లిదండ్రులెవరు? దానికి ఆ ఋషికుమారుడిలా బదులిచ్చాడు. ఓ తల్లీ! నేను భృగుపుత్రుడను. నా తల్లి పులోమ. నీటి కోసం ఈ తడాకం వద్దకు వచ్చాను. నా పేరు చ్యవనుడు. ఓ తల్లీ! నీవెవరు? ఈ ఘోరమైన అరణ్యములోనికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నీవు సేవిస్తున్న ఈతడెవరు? ఇతని శరీరం ఇలా వర్షాకాలపు మేఘంలా స్రవించటానికి కారణమేమిటి? ఏ పాపకర్మ చేత ఇతని శరీరం ఇలా దుర్గంధ భూయిష్టమైంది? ఇలా క్రిమికీటకాదులచే పీడింపబడే శరీరంతో ఉన్న ఇతడిని నీవు సేవించటానికి కారణమేమిటి? నీవా అతి సుకుమారివి.
అపురూపమైన సౌందర్యం నీ సొత్తుగా కనిపిస్తున్నది. ఇటువంటి రోగిష్టివాడినిలా వరించావు. నీ తల్లిదండ్రులు, స్నేహితులు ఇతడిలాంటి వాడని తెలియక మోసగించబడ్డారా? అంటూ ప్రశ్నించాడు. అప్పుడు రాణి మహాపతివ్రతాయైన సుధర్మ ఇలా బదులిచ్చింది. ఓ ఋషికుమారా! సౌరాష్ట్ర దేశంలో దేవనగరమనే పట్టణానికి రాజైన ఈతడు నా భర్త. సోమకాంతుడితని పేరు. సకల సద్గుణ శోభితుడై, పరాక్రమోపేతుడై, ఐశ్వర్యవంతుడవై, బల సౌందర్యోపేతుడైన వాడితడు. నీతి శాస్త్ర విశారదుడు, ప్రజారంజకంగా చిరకాలం రాజ్యపాలన చేసినవాడు. అనేక రాజ్య భోగాలను నిరాటంకంగా అనుభవించాడు. పురాకృత కర్మవశాన ఈతడికి భరింపరానంతటి ఈ దురవస్థ సంప్రాప్తమైంది. అందువల్ల తన రాజ్యభారాన్ని కుమారుడైన హేమకంఠుని భుజస్కంధాలపై ఉంచి ఇద్దరు మంత్రులైన సుబల, జ్ఞానగమ్యులతో ఈ ఘోరారణ్యంలోకి నాతో పాటు ప్రవేశించాడు. మంత్రులిరువురు కందమూలాలను సేకరించటానికి వెళ్ళారు. నాయనా, ఈ అరణ్యం అనేక క్రూర జంతువులతో కూడినది కదా! రాక్షసులు, భూత ప్రేత పిశాచములు సంచరించే ప్రాంతమిది. అయినా ఇక్కడ ఎవరూ మాకెట్టి హాని తలపెట్టటం లేదెందుకనో? మాకింకా దుఃఖానుభవం మిగిలి ఉన్నందున ఊరకున్నారేమో? మా ఈ దుఃఖానికి అంతే కనపడటం లేదే? షడ్రసోపేతమైన రాజోచిత భోజనాలెక్కడ? దొరికినంతటితో సరిపుచ్చుకోవాల్సిన ఈ కందమూల భక్షణమెక్కడ? అయినా ఈ కందమూలాలే ప్రస్తుతం అత్యంత రుచికరములుగా ఉన్నాయి మాకు. దరిద్రులు, తాపసులు తినే ఇటువంటి ఆహారం శ్రీమంతులకు జీర్ణమవ్వటం కష్టమే కదా! హంసతూలికా తల్పం మీద పరిచారగణము యొక్క సేవలందుకుంటూ నిద్రించే ఈ ప్రభువు ఈనాడు ఇలా కటిక నేలపైనే ఎగుడు దిగుళ్ళుగా ఉండే ఇసుక తిన్నెలపైనే సేద తీరుతున్నాడు. చందనం, పునుగు, జువ్వాది మొదలైన సుగంధ ద్రవ్యాల చేత పరిమళించే ఈ మహారాజు శరీరం ఇప్పుడు దుర్గంధపూరితములైన చీము రసి ఊడుతూ దుర్భరంగా ఉన్నది. ఎప్పుడూ పండిత గోష్ఠితో కాలం గడిపే రాజు ఇప్పుడు దుఃఖసాగర నిమగ్నుడై ఉన్నాడు. ఓ భృగునందన! ఈ దుర్భరమైన దుఃఖసాగరాన్ని ఎట్టా దాటగలము? అగాధమై అంతూ దరి తెలియని ఈ దుఃఖ సముద్రాన్ని దాటటానికి నీవు మాకు తెప్పలాగా సహకరించి మమ్మల్ని ఈ స్థితి నుంచి రక్షించు అంటూ రాణి చ్యవనుడితో గద్గద కంఠయై ప్రార్థించింది. ఇది గణేశ పురాణంలోని ఉపాసనా ఖండంలోని సుధర్మ చ్యవన సంవాదం.